అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలోని 53వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 53వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 52వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాం. 52వ అధ్యాయంలో మనకి ధ్యాన విశేషములు ఏమి చెప్పలేదు కానీ మాస్టర్స్ శంకర భట్టు గారు 3 సంవత్సరముల పాటు ప్రతిరోజు అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీ వల్లభుల వారిని దివ్య తేజోమయ దర్శనముగా పొందారని, ఆయనకి ఎన్నో యోగానుభూతులు కలిగాయని, ఆ యోగానుభూతులన్నీ కూడా ఆయన ఒక గ్రంథ రూపంలో రాసి ఉన్నారని, ఇలా అద్భుతమైన విషయాల్ని మనకి వివరించారు మాస్టర్స్. అందరూ కూడా ప్రతినిత్యం ధ్యానం చేస్తూ ఆ దివ్య జ్ఞానాన్ని తీసుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తూ మన యొక్క జీవితాల్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. ఇక మనము 53వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయము 53. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము పీఠికాపురమును చేరు విధానము. శ్రీపాదల చరితామృత విశేషములు. నేను రచించిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము వారి మేనమామల వంశము వద్ద కొంతకాలముండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలెను. తెలుగు అనువాదము పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీనిని తీసుకుపోయి శ్రీపాద శ్రీ వల్లభుల జన్మస్థలమున కొన్ని నిలువల లోతున ఉంచెదరు. అచ్చట అది సిద్ధయోగులచే పఠింపబడును. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించితిని. వచ్చిన వారు 5. వారు మహదానందము పొందిరి. నేను పండితుడను కావున ఏ అధ్యాయము చదివినా ఏ విధమైన ఫలితము వచ్చునని చెప్పలేను. శ్రీ బాపన్నార్యుల 33వ తరములో ఈ గ్రంథము యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు శ్రీపాదల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను. వెలుగులోనికి తీసుకొని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానములో వారి మహాసంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలములో శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము తెలుగు ప్రతిని పారాయణము చేసి శ్రీచరణములకు సమర్పించవలెను. పారాయణము మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గానగాపురము నుండి ప్రసాదము అయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశములోని 33వ తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీ వల్లభుల వారి దివ్యవచనము. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయము 53 సమాప్తము. ఈ అధ్యాయంతో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృత గ్రంథ పారాయణ పూర్తయింది మాస్టర్స్. ఈ గ్రంథ పారాయణని సిద్ధమంగళ స్తోత్ర పారాయణతో ముగించుకుందాము. ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేసుకుందాము. సిద్ధమంగళ స్తోత్రము. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవిత్
పితృకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सुमती नंदन नरहरि नंदन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव మీ అందరికీ కూడా ఈ పారాయణ అద్భుతంగా విన్నందుకు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. అంతేకాకుండా ఈ పారాయణలో నేను ప్రతి సెకండ్ ప్రతి అధ్యాయంలో కూడా ధ్యాన విశేషములను కొన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా ఈ పారాయణ నేను ఎందుకు చేశానంటే మాస్టర్ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క దివ్య సందేశం మేరకు నేను ఈ పారాయణని ఈ విధంగా చేశాను మాస్టర్స్. దయచేసి అందరూ మళ్ళీ విని అద్భుతంగా శ్రీ వల్లభ స్వామి వారి దివ్య అనుగ్రహం పొంది అందరూ సంతోషంగా ఉండి ప్రతినిత్యం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ సంతోషంగా జీవిద్దాం మాస్టర్స్. శ్రీ వల్లభుల వారికి జయము. అందరికీ నమస్కారం అండి.